ఫార్ములా ఈ కారు రేసు కేసుతో కేటీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ తో పాటు న్యాయవాదులను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా కేటీఆర్ విచారణకు వెళితే ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. కాబట్టి చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు, న్యాయ నిపుణులతో పాటు తను పెట్టుకున్నటువంటి న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళినారు. ఏసీబీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదుల్ని తన వెంట పెట్టుకొని పోతే న్యాయవాదులు తనతో పాటు విచారణలో ఉంటేనంటే ఏసీబీ అధికారులకు వచ్చేటువంటి కష్టమైంది, ఇబ్బంది ఏంది, ఇది ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. మీరు విచారణ చేయొద్దని చెప్పట్లేదే, విచారణకు హాజరవుతున్నామని వచ్చినారు కదా, ఎన్నిసార్లు పిలిచినా వస్తామన్నారు. అంతకంటే ముందు చాలా స్పష్టంగా చెప్పినాం కదా, శాసనసభలోనే చర్చ పెట్టండి, మొత్తం దాని మీద వాస్తవాలంటే ప్రజలకు తెలుస్తాయి, చర్చ చేస్తే అని చెప్పినాం. ఎందుకు పెట్టలేదు శాసనసభలో చర్చ? ముఖ్యమంత్రి గారు ఇంకా 2 అడుగులు ముందరికేసి ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, కేసు జరుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు, మీ ఇంట్లో జూబ్లీహిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉంటాయి. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి. కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి, మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి. ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. సిద్ధమేనా? కేసు కోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు, మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వాళ్ళు పిలిచిన ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు ఏసీపీ గారు వచ్చి రిక్వెస్ట్ చేశారు ఇంటికి వచ్చి, సార్ మీ నాయకులు చాలామంది వస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది ఇట్లా అని చెప్తే, ఏ నాయకులు రారు నా వెనకాల, నేను ఒక్కరిని వస్తా, మీరే ఎస్కార్ట్ పెట్టి తీసుకొని పోండి, నాకు అభ్యంతరం లేదు, నా లాయర్లతో కలిసి వస్తున్నా, నా కారులో ఒకటే కారు అలో చేస్తామని చెప్పారు. ఓకే, మా నాయకులు ఎవరిని తీసుకురాను, నేను నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీపీ గారికి ఇంట్లో చెప్పే వారితో పాటు బయలుదేరారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏసీబీ ఆఫీస్ ముందట బయట ఆపేసారు. ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి? రేవంత్ రెడ్డి, ఎందుకు భయం అవుతుంది నీకు? ఇందులో ఒక దొంగ వేషం ఉంది. మొన్న మా పట్నం నరేంద్ర రెడ్డి గారిని లగచర్ల కేసులు ఏదైతే పద్ధతుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి వారు చెప్పని మాటలన్నీ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ విచారణలో నేనే ప్లాన్ చేసినా, మొత్తం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాసి కోర్టులో సమర్పించిండ్రో, మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుందని నాకు అనుమానం ఉంది. పోలీసుల మీద మాకు విశ్వాసం పోతుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది, ఇక్కడ భారత రాజ్యాంగం చట్టాలు అమలు కావడం లేదు. అందుకే నేను లాయర్లను తీసుకొని వస్తాను ముందే చెప్పి తీసుకొని పోయాను. కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. పిలవండి అని అన్నాం, ఒకవేళ కాదు అని అంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం, దాంట్లో ఇదేం లేదు. కానీ అసలు లోపలికే రానియలే కదా, అడ్వకేట్ ఉంటే రానివ్వనన్నది ఇదేంటంటే అడ్వకేట్ ఏమన్నా? అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్, దేర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ది లీగల్ ప్రాసెస్. ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానివ్వమని అంటే, అక్యూజర్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు రానివ్వట్లేదు? మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు కూడా ఉన్నారు, ఎందుకు రానియలేదని అంటున్నాను. దానివల్ల నష్టమైంది మీకు. మీరేదో కుట్ర చేయదలుచుకుంటుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు.
జడ్జీల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా, లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి? ఇది ఏం పద్ధతి అని విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు, ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది ఇవాళ ఏసీబీ వాళ్ళే చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తుంది. నాకు తెలిసి ఏసీబీ వాళ్ళకి ఏమైనా దీంట్లో స్వేచ్ఛ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒకటే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఆపేసేసి ఫోన్లు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లు? అవసరమేముంది? అంటే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో చట్టాలు చేశారు, తన మీద నోటీస్ ఉన్నది. ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ను తీసుకొని అక్కడి అడ్వకేట్ అనేది హక్కు, అడ్వకేట్ అసిస్టెన్స్ రైట్, ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే ఈ అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే దీని వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమైనా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు.